హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే భలే ఉన్నా, పొలాల గట్ల మీద తిరుక్కుంటా. ఈ ఊరికి వస్తే మాత్రం నాకైతే డబుల్ ధమాకా. పెద్దయిన బాబాయ్ ఒకే ఊర్లో ఉంటారు కాబట్టి ఆ ఇంటికి ఇంటికి తిరుక్కుంటాం, మస్తు టైం పాస్ అవుతుంది. సాయంత్రం అయితే చాలా అన్నలేంటే ఇక చిలకల కాడికి ఆవుల కాడికి తీసుకుపోతారు. అన్న డ్యూటీ పోవాలంటే ఆవుల షెడ్ పని మీద అని అలా పొద్దుగాలనే పట్టుకొని వచ్చిండు చిలక కాడికి. ఈడ చూడురి, 2 అమ్మలు 2 బిడ్డలు. దేనికి దానికి సీదా కట్టేసిరు. అన్న ఇంకా కొన్ని ఆవులు కొనుక్కొస్తాడంట. ఇంకా సో అందుకే ఇక షెడ్ వేద్దామని డిసైడ్ అయ్యిండు. పొద్దుగాల 5 గంటలకు పాలు విండే టైంకి పోదాం అనుకుంటే పోయేసరికి 6:30 ఏమో అయ్యింది. మేము పోతుంటేనే బాబాయ్ పాలు విండి తీసుకొని మాకు ఎదురొస్తుండు. స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఒక్కరోజు హాలిడే వచ్చినా చాలు, స్కూల్ బస్ ఈ ఊరికి వస్తుంది కాబట్టి ఆ స్కూల్ బస్సే ఎక్కి ఈ ఊరికి వచ్చేదాన్ని. ఇంకా పోయినాక ఇక అన్న ఫోన్తోనే ఎవరితో ఒకటి ఫోన్తో తీసుకొని మా మమ్మీకి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చినా అని చెప్పేదాన్ని. అన్న సొప్ప కొడుతుంటే అది చూసి నేను కొడతా అంటే అస్సలే ఇవ్వట్లేదు. అడగంగా ఇచ్చింది. ఇక ఒకేసారి 10 మండలు కొడితే నేనేమో 2-3 కొడుతున్నా. అది కూడా నేను కొట్టంగా తెగుతున్నాయి అవి కూడా. ఇంకా లాస్ట్ కింద మీద వాడైతే ఇంకా 5-6 కట్టలు కొట్టేసిన. నేను కొట్టడం చూసి మా పొట్టిది కొడతా అంటుంది. ఇంకా అది కొట్టిన తర్వాత ఇంకా నేను తీసుకోపోతా అంటే వద్దు, అది కూడా లేవట్టనిస్తలేడు. నేను కోసింది నేను మోసుకోపోతా అంటే ఇంకా అప్పటికి వద్దు అంటుండే. కానీ ఇంక ఎట్లన్నా అట్లా వేసి అయితే మోసుకొని వచ్చిన. సొప్పకాడికి ఎందుకు పోవద్దన్నాడు. ఇంటికి పోయినాక అర్థమైంది. చేయి చూసుకుంటే ఎర్రగా అయిపోయింది, దుడ్ద పెడుతుంది. వినాల్సింది అనిపించింది అప్పుడు ఆ టైంలో. అందుకే అలవాటు లేని పనులు చేయొద్దు. బాబాయ్ పెద్దయినా చిలకలు ఏమేసినా కూడా ఇంటికైతే పంపిస్తారు, లేకపోతే ఫోన్ చేసి అయినా రమ్మని చెప్తారు తీసుకోవడానికి. మేము పోతే మాత్రం ఖాళీ చేతులతో ఇంటికైతే అసలే రాము. కూరగాయలు వేస్తే మాత్రం మేము పోయినప్పుడల్లా సంచి పంపిస్తారు మాతో పాటు. ఆవులకు దోమలు వాళ్తున్నాయి, అవి చూసి నన్ను తట్టుకోలేక ఎంత కొట్టినా కూడా పోతలేవు. 1 నిమిషం పోతేనే మళ్ళీ వస్తాను అంటే ఇంకా ఇవి పోయేటట్లేవని ఇంకా మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయినాం. ఇంకా లేట్ అవుతుందని అప్పటికే. అన్న వాళ్ళకి ఏమైనా పని ఉంటే ఇక వీకెండ్లో నన్ను వస్తారు, లేకపోతే లీవ్ అయినా పెట్టేసుకొని వచ్చి ఇంకా పని చూసుకొని పోతారు. హైదరాబాద్ అయితే పక్క గల్లీలు ఉన్నట్టు ఆడికిడికి తిరుగుతారు, అప్ అండ్ డౌన్ చేస్తారు. ఇంకేమైనా అర్జెంట్ పనులు ఉంటే మాత్రం వారంకి ఒక్కసారైనా వచ్చిపోతారు. ఈమెనే మా పిన్ని. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. ఇంకా మా అన్న రెడీ అయినట్టుండు, తింటుండు. ఈడైతే మా పిన్ని మా అమ్మమ్మ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. మా అన్నకి ఏడ ఉన్నారు పిల్లలని. ఈత పండ్లు తీసుకొస్తే అవి వండినాయని తినమని ఇంకా పిన్నిసి ఇంకా అవి కూడా తింటున్నా. ఎండాకాలంలో ఎండలు ఎంత ఫేమస్, ఆవకాయ పచ్చడి కూడా అంత ఫేమస్ కదా. కూరలు లేనప్పుడు ఈ పచ్చడి దిక్కవుతుంది. ఇంకా సాయంత్రం పచ్చడి పెడుతుందంటే ఇంక ఈడొచ్చి కూర్చున్నా. నేను పోయేసరికి ముక్కలు కొట్టి పెట్టేసారు. 3 పిన్నిలో ఒక అత్తమ్మ అయితే పెడుతున్నారు. మా అత్తమ్మ అయితే ఇక పెద్ద యుద్ధమే చేస్తుంది పిన్నిలతో. నీళ్ళు వస్తారని పిన్ని వాళ్ళేమో నీళ్ళు పోయారని ఇంకా నేనేదో పానకంలో పుడకలేకపోయి ముక్కలేసిన. ఒకరేమో 3-4 రోజుల తర్వాత పోయాలంటారు, ఇంకొందరేమో పోయారంటారు. ఇంకా గియాల చట్నీ పోసేటప్పుడు పోయాలని మా అత్తమ్మ అంటది. ఇంకా ఆఖరికి అంతమందితో యుద్ధంలో గెలిచింది నా మాటనే శాసనం అనుకుంటే నీళ్ళు పోసేసింది. మీ సైడ్ చట్నీలు పెట్టేటప్పుడు నీళ్ళు వస్తారో పోయారో కింద కామెంట్ చేయండి. మా పిన్ని ఒకటే మాట చెప్పింది, ఎట్లయినా పెట్టరు కానీ చట్నీ మాత్రం ఖరాబ్ కావద్దని. ఇంకా ఈడ చూడరే మా బుడ్డది అయితే డీజే పెడితే కానీ అన్నం తింటలేదు. ఇంకా గీ పంచాయతీ వచ్చేటట్లేదని గడవే డ్యాన్స్ చూసేసి మళ్ళీ కొద్దిసేపటికి వచ్చేసరికి ఇంకా డబ్బాలో పోసేస్తున్నారు. అంతా టేస్ట్ చూసినప్పుడు నేను టేస్ట్ చూడొద్దని నేను కూడా టేస్ట్ చూసేసిన. మంచిగా డబ్బాకి పసుపు కుంకుమ పెట్టేసి అయితే అల్ల పెట్టేస్తుంది మా అత్తమ్మ. మా బుడ్డది మీకోసం కనుగొడతా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.